నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభలగ్న ఫలితాలు తెలుసుకుందాం. సంవత్సరం పొడుగునా శని 2వ ఇంట్లో సంచరిస్తున్నారు కుంభలగ్న జాతకులకు. అయితే ఫేజ్ 1 అన్నది ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురువు తక్కువ బలంతో ఉంటారు. అంటే శని మనకు 2వ ఇంట్లో ఉండి అవసరాలకు కావాల్సినటువంటి డబ్బు అందే విధంగా చేస్తున్నారు. అలానే మాటకు కూడా బలం పెరిగే విధంగా చేస్తున్నారు. అలానే స్థిరాస్తి స్థానమైనటువంటి చతుర్థాన్ని చూసి స్థిరాస్తులలో ప్రత్యేకించి ఈ వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు కుంభలగ్న జాతకులకు. అలానే శని అష్టమాన్ని చూస్తున్నారు. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే తీర్పు మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. జయక్షేత్రం అన్నది బలంగా ఉంది. అలానే 11వ ఇంటిని కూడా శని చూస్తున్నారు. ఎక్కువగా లాభాలు రావడానికి కూడా అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు. అలానే ఉద్యోగస్తులైతే ఎక్కువగా ప్రమోషన్స్ రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి. గురువు నవమాన్ని చూస్తున్నారు. కొంతవరకు నిల్వధనం ఖాళీ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మనకు గురువు 6వ ఇంటికి అంటే కర్కాటకానికి ఉచ్చ స్థానానికి రావడం, అలానే శనిని 9వ చూపుతో లాక్ చేయడం వల్ల ఈ ఫేజ్ 2 అన్నది గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. గురువు 6వ ఇంట్లో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా రుణ బాధలు, అలానే ఆరోగ్య సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి ఈ ఫేజ్ 2లో రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే గురువు దశమాన్ని చూడడం, ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులకు ఎక్కువగా ఇబ్బందులు ఉండడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి ప్రమోషన్స్ వస్తాయనో, లేకపోతే ఇంతకన్నా బెస్ట్ జాబ్ వస్తుందనో, జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్ మారే ప్రయత్నాలు చాలా వీలైనంత వరకు చేయకుండా ఉండడం మంచిది ఈ ఫేజ్ 2లో. అలానే గురువు 12వ ఇంటిని చూస్తున్నారు. మీ ధనం దుర్వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే లగ్నాధిపతి అయినటువంటి శనిని 2వ ఇంట్లో చూస్తున్నారు. 2వ అధిపతి అయినటువంటి గురువు 2వ ఇంటిని చూడటం వల్ల ఎక్కువగా మీకు అవసరాలకి డబ్బన్నది అందకపోవడం, అలానే మాటల వల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులు తెచ్చుకోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ ఫేజ్ 2లో ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఉండడం మంచిది. ఇకపోతే శని తన శుభ ఫలితాలను 4వ ఇంట్లో, 8వ ఇంట్లో, 11వ ఇంట్లో కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఫేజ్ 3 అంటే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు 7వ ఇంటికొస్తున్నారు. ఇక శని 2వ ఇంటి ఫలితాలను కొనసాగిస్తారు. అలానే స్థిరాస్తి సంబంధించినటువంటి ఫలితాలు, అలానే వాహన సౌఖ్యము, అలానే జయక్షేత్రాన్ని బలపరుస్తున్నారు. అలానే ఇక్కడ లాభస్థానాన్ని శనితో పాటు గురువు కూడా చూస్తున్నారు. ఎవరికైతే గురుదశ అయిందో వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే గురుదశ అవ్వలేదు ఖచ్చితంగా ఈ ఏకాదశ స్థానాధిపతి ఏకాదశ స్థానాన్ని చూడడం చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి రెమెడీస్ అన్నవి ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సప్తమంలో కేతువుతో కలిసి గురువు ఉండడం, వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు చూడడానికి అవకాశాలుంటాయి. మన వాట్సాప్ ఛానల్‌లో ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి.
వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కుంభలగ్న జాతకులు ఈ సంవత్సరం శివరక్షా స్తోత్రం అలానే దుర్గా కవచం పఠించడం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే ఈ గురుగ్రహానికి రెమెడీస్ చేసుకొని మంచి ఫలితాలను మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.